పిమ్మి చేస్తుంది. నేను చేయాలా? వస్తుంది. ప్రజ్ఞ పిమ్మి హెల్ప్ చేస్తుంది. మనం ముగ్గురు గులాబ్ జామ్ చేసుకుందామా? ఓకేనా? పిమ్మి తీసుకొస్తుంది. ప్రజ్ఞ ఈ గులాబ్ జామ్ పౌడర్ మొత్తం వేసేసాం కదా, ఇప్పుడు కొంచెం కొంచెం మిల్క్ వేసి బాగానే కలపాలి. ఓకే? ప్రజ్ఞ కొంచెం వాటర్ అయ్యమ్మా, నా చేతులు అయ్యి. ఓకే ఓకే. ప్రజ్ఞ కమ్ చూడు, అయిపోయింది. వాటర్ అవసరం లేదు. చూడు రెడీ. కమ్ వాటర్ అయిపోయి లడ్డు చేయాలి. ఇక్కడ ఫ్రై చేయాలి. షుగర్ సిరప్ లో వేయాలి. కిచెన్ లో అప్పుడు గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. తినేయాలి అంతే. సర్కిల్ గా చెయ్యు. ప్రజ్ఞన్ గీతావా? బాగా చేసావురా. చాలా బాగుంది. గులాబ్ జామున్ మొత్తం మిక్స్ చేసేసారు. ఇప్పుడు నేను దానికి షుగర్ సిరప్ రెడీ చేస్తున్నాను. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని షుగర్, కొంచెం వాటర్, స్టవ్ ఆన్ చేస్తాం. ఇది పాకం వచ్చే లోపల డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేస్తున్నాడు ప్రెగ్నెంట్. ఇందులో ఇక్కడ పెట్టుకుంటాం. దీన్ని స్టవ్ ఆన్ చేస్తున్నాం. ఈ షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం.
అప్పుడు వేయాలి. ఇక్కడ నుండి ఈ ఫ్లేమ్ ఉంది కదా, ఇది దీనికి టచ్ అయ్యి ఇది ఆయిల్ బాగా హీట్ అయిపోతే అప్పుడు ఇవి ఇందులో వేయాలి, ఫ్రై చేయాలి. అవి షుగర్ సిరప్లో వేయాలి. తినేయడమే, అంతే అంతే. అంటే ఇంకా గులాబ్ జామ్ అయిపోయినట్టే. నీకు ఇష్టమా గులాబ్ జామ్? గుండు గుండు గులాబ్ జామ్. అలా చేయకు, అలా చేస్తే పాడైపోతుంది. అంతే, పాడైపోతుంది. లడ్డూలు, గులాబ్ జామ్ లడ్డు. ఆయిల్ ఆయిల్ అంతే, కుకింగ్ ఆయిల్. ఆయిల్ హీట్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఇందులో వేసేసాను. వన్ చాలు. నువ్వే ఇందులో టచ్ చేయకుండా లేదమ్మా, ఇంకొక 5 minutes. మరి కొరకకపోతే ఎలా తింటావు? కొరకకపోతే తింటావు. గులాబ్ జామ్ రెడీ ప్రజ్ఞ. ప్రజ్ఞ, గులాబ్ జామ్ రెడీ, తింటావా? బాగుందా? థ్యాంక్ యూ. ఈ గులాబ్ జామ్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు comment, share, comment, support. Bedanto Titi.